హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈ రోజుల్లో కుటుంబంతో చూడవలసిన సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. మన బంధాలు, బంధుత్వాలు, వాళ్ళ మనుషుల గురించి చెప్పే ఒక మంచి కుటుంబ కథా చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మన సినిమా పేరు సంక్రాంతి అల్లులు సరదాల మామ. ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాతగా చిత్ర పరిశ్రమలో మొదటిసారిగా అడుగు పెడుతున్న శ్రీ సాయికృష్ణ మాస గారు ఈరోజు మనతో ఉన్నారు. మొదటి చిత్రంలోని కుటుంబ భావోద్వేగాలు, వాటి విలువలను తెరపై చూపాలని ఆయన ప్రయత్నం గురించి, ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు మరియు ఆయన బాధలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. అయితే శ్రీ మాస సాయికృష్ణ గారితో ఈ ఆత్మీయ సంభాషణను ప్రారంభిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. హాయ్ సార్, మీరు మొదటి సినిమా తీశారు కదా, ఈ సినిమాలో మీకు కలిగిన అనుభవాలు ఏమిటి, కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? అయితే ఇండస్ట్రీని ఏమో వేలేద్దాము అనే ఉద్దేశం వచ్చారు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ గట్టు మీద ఉండి బావిలో నీళ్ళు తాగేవాడికి తెలుస్తుంది అది లోతు ఎంత ఉందనేది, అది దిగితేగా తెలిసేది. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క సినిమాతోటి 100 సినిమాల అనుభవం కలిగింది నాకు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం చాలా కష్టం, అయినా కూడా మీరు సినిమా పూర్తి చేసి రిలీజ్ సిద్ధంగా ఉంచారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? సో విషయం ఏంటంటే మధ్యలో కొంత డ్రాప్ అయినాను. ఎందువల్ల డ్రాప్ అయినానంటే మా అమ్మగారికి హెల్త్ బాగాలేకపోతే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా, సో వాళ్ళకి సేవ చేసుకుంటే ఇంతకు మించిన జీవితం ధన్యం లేదనే ఉద్దేశంతో నేను మా అమ్మగారికి సేవ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఆమె కాలం చేసిన తర్వాత ఇంకా మనము మన అంబిషన్ అంటే మనకు ఈ ఇండస్ట్రీ సినిమా అనేది అంత తేలికపోదు ఆ జిల, ఆ ఉద్దేశంతో ఇది చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సంకల్పం గట్టిగా పట్టుకొని దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు మా మిత్రుడు ఒకరి ద్వారా ఈ పట్నాయక్ అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆయన వచ్చి, సార్ సినిమాను మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, పొడుస్తాం, సింపుతాం, ఏదని రకరకాలుగా ఎన్నెన్నో చెప్పి నన్ను, వాస్తవం చెప్పాలంటే చెప్పిన దానికి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉందండి. నమ్మించి దింపినాడు. సో కానీ ఏది ఫుల్ఫిల్గా నాకు సహాయసహకారాలు అందించలేదు. అది నా ఓన్ టాలెంట్తో, దైవం వల్ల ఉన్నబట్టి, మా తల్లిదండ్రుల కృపా కటాక్షంతో సినిమాని కంప్లీట్ చేశారు. ఇది 100% వాస్తవం. సినిమాలు నిర్మించడం చాలా గొప్ప విషయం. అలాగే మీరు సినిమా తీస్తూ డైరెక్షన్ చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుకున్న కథ ఏంటి? ఎలా అనేది విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. మన దగ్గర కొన్ని కథలు ఉంటాయి. ఆ కథలు తీయాలనేది వేరే వాళ్ళు చెప్తే నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ప్రొఫైల్ ఏంది అని అడుగుతున్నారు. వాళ్ళకి మనం చెప్పలేము, ఇది అని అదని చెప్పుకోపోవాలి. సో విషయం ఏంటంటే, ఈ రిస్క్ అని ఎందుకు అనే ఉద్దేశంతో నేనే మనమేంటో నిరూపించుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రొడక్షన్ డైరెక్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా దీంట్లో శివకాశి అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని మేము చాలామంది ఆర్టిస్ట్ని ఆడిషన్ చేయడం జరిగింది. సో ఎవరు మాకు సెట్ కాలేదు. సో ఆ టైంలో ఇది నేనే చేస్తే బాగుంటుందని నాకు అనిపించి నేను చేయడం జరిగింది. సంక్రాంతి అల్లులు సరదాల మామ అనే టైటిల్ చాలా బాగుంది సార్. ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు అల్లుళ్ళు అనేవాళ్ళు సరదాగా ఉంటారు ఎక్కడైనా. సో అందులోనూ ఈ సంక్రాంతి అల్లుళ్ళు అంటే ఎట్లుంటుందంటే స్పెషల్. మన అల్లుళ్ళు ఇంటికి వచ్చారు అని అత్తమామలు వాళ్ళ ఆప్యాయంగా ఆదరించడం, ప్రేమించడం, సరదాగా అంటూ ఒక ప్రేమానుబంధాలతో ముడిపడి ఉంటుంది. సో ఈ ఓన్లీ అల్లుళ్ళేనా, మామ కూడా ఎందుకు సరదాగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ మీద ఈ విధంగా టైటిల్ డిజైన్ చేయడం జరిగింది. ఏమని, సంక్రాంతి అల్లుళ్ళు సరదాల మామ. సంక్రాంతి అనేది కుటుంబ పండుగ, పల్లెటూరి వాతావరణం. అలాంటిది ఈ సినిమాలో కుటుంబ వాతావరణాన్ని ఎలా చూపించారు? ఇది చెప్పే కంటే చూస్తేనే బాగుంటుంది. ఎందువల్లంటే ఆ సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసులు, కోడి పందాలు, గంగిరెద్దులు, సో ముగ్గులు, అల్లికలు, రంగవల్లిలు, సో బావామరదల ఆటపట్టులు అంటే సరదాలు అలా ఉంటుంది. అంతేకాకుండా పిండి వంటకాలు. సో అంతేకాకుండా సంక్రాంతి పండగకి పంటలు ఇంటికి వస్తాయి, ధనలక్ష్మి ఇంటికి వస్తుందన్నమాట. అది ఎంత చెప్పే కంటే పిక్చరైజ్లో ఒక సాంగ్లో చూపించాము మేము. ఆ సాంగు మీరు సినిమా బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది నా ఫీలింగ్. ఈ చిత్రకథ మీ నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిందా? అలా ఏం కాదు. ఎందుకంటే అనుకున్న కథ వేరే. యాక్చువల్గా దీనికి కథ నాది కాదండి. పట్నాయక్ అనే ఒక వ్యక్తి, ఎస్ఎస్ పట్నాయక్ అనే ఒక వ్యక్తి ఈ కథ.
సో ఆయన కథ చెప్పాడు. దాన్ని నేను కొంచెం నా టాలెంట్ తోటి, నాకున్న ఆలోచనతోటి, నాకున్న సినిమా పరిజ్ఞానంతో దీన్ని మాడిఫై చేశాను. ఎట్లా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది అంటే బాగా చేశాను. పేరుకి మాత్రం అతనిదే. యాక్చువల్గా 90% మాటలు కూడా నేను రాశాను. ఈ సినిమాలో కుటుంబ సమేతంగా చూడవలసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది తెలుసా, పెళ్ళైన కనీసం 1 సంవత్సరం కూడా కాకముందే వేరు కాపురాలు వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళిపోయినందువల్ల ఈ తల్లిదండ్రులు యొక్క గొప్పతనము వీళ్ళకి తెలియట్లేదు. ఎందుకని, కొత్తగా పెళ్ళి అయిన మోజులో ఉండి పెద్దవాళ్ళని విస్మరించడం, ఆ విధంగా మోసం చేస్తూ, అంటే మోసం అని కాదు కానీ వాళ్ళకి ఆ భ్రమలో ఉండిపోతారు. కొత్తగా పెళ్ళైంది కదా, ఒక ఏకాంతంగా ఉంటాము, భార్యాభర్త ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా నాకు ఒక కొడుకు ఉంటాడు, ఇద్దరు కూతుర్లకి నేను పెళ్ళిళ్ళు చేస్తాను. సో కొడుకు అనేవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సో నేను అతని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, ఎందుకంటే వారసుడు కదా, కొడుకు అన్నప్పుడు వాడి మీద ఎంతో మనకి ఉంటుంది ఎఫెక్షన్. అలాంటిది సడన్గా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అతను నచ్చగా నా నమ్మకాన్ని వమ్ము చేసావు, గెటౌట్ వెళ్ళిపోవని చెప్పి అతన్ని పంపించడం జరుగుతుంది. సో చివరికి ఏమవుతుందంటే ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సో ఆ వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత నాకు నా భార్యకి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమని, తల్లి ప్రేమ కదా ఎక్కడికి పోతుంది, తల్లి ప్రేమ కాబట్టి ఆమె బయటికి చెప్పగలుగుతుంది, తండ్రి ప్రేమ కాబట్టి నేను గుండెలో ఉండి చెప్పుకోలేకపోతాను. అది అక్కడ హావభావాల్ని మంచి సెంటిమెంట్గా చూపించడం జరిగింది, నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైలైట్, ఈ అల్లుళ్ళు కొడుకు ముగ్గురు నా మీద తిరుగుబాటు చేస్తారు. అంటే తిరుగుబాటు అంటే సైమల్టేనియస్గా నన్ను ఏదో అంతం చేయాలని, నా ఆస్తిపాస్తులు వాళ్ళు తీసుకోవాలని, సో వగైరా ఇలా చేస్తూ డిజైన్ చేశాను అనమాట. చివరికి ఏమవుతుందంటే వాళ్ళే చిక్కుల్లో పడితే నేను వెళ్ళి వాళ్ళు మళ్ళీ రక్షించి సేఫ్గా ఇంటికి తీసుకొస్తాను. ఇది క్లైమాక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక తల్లిదండ్రులు ఎలా ఉండాలి, బిడ్డ ఎలా ఉండాలి, సో వాళ్ళ సంక్రాంతి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో అంతేకాకుండా దీంట్లో 2 పాటలు 3 ఫైట్లు పెట్టడం జరిగింది. ఆ 3 ఫైట్లు కూడా బాగా రిచ్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసాము. నా కొడుకు ఒక ఫైటు, నా అల్లుళ్ళకి ఒక ఫైటు. సో వీళ్ళ ముగ్గురిని కట్టేసి వీళ్ళు నాకు ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ ఇస్తే నేను వెళ్ళి వాళ్ళు రక్షించి రావడం అనేది ఇక్కడ క్లైమాక్స్తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా ఇది ప్రజలకి ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. మీ తొలి చిత్ర ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏంటి? అన్నీ ఛాలెంజెసేనండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఎందుకంటే ఈ పట్నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే, సార్ ఒక గ్లాస్ తీసి ఒక గ్లాస్ అలా పెట్టబాకండి, మేమందరం ఖాళీగా ఉన్నాము, మేము అన్నీ చేస్తాం సార్, సర్వం చేస్తాము, మీరు మాకు సహకరించి సినిమా ప్రొడక్షన్కి కావాల్సిన అన్ని హంగులు మీరు నాకు సమకూరిస్తే చాలు, మీద మేము చూసుకుంటామని అన్నాడు. తీరా చూస్తే మీరు నమ్మరు కానీ నేనే ప్రొడక్షన్ బాయ్ అయ్యానండి. ఎందుకో తెలుసా, ఫుడ్ కాడికి నేనే పోయేవాడిని, పెట్రోల్ కాడికి నేనే పోయేవాడిని, బండ్లకి ప్రతిదీ ఎవ్రీథింగ్ నేనే దగ్గరుండి చేసుకొని ప్రొడక్షన్ బాయ్ కూడా చేయని పనులు నేను చేశాను. ఎందుకో తెలుసా, వాళ్ళు నమ్మించి మోసం చేశారు. ఎందుకో తెలుసా, ఆర్టిస్ట్ అందరి సెలక్షన్ నా సెలక్షన్ కాదు, ఆయన సెలక్షనే చేసుకున్నాడు. వీళ్ళని వాళ్ళని మనకు ఎటు సహకరిస్తారు సార్, వాళ్ళు సహకరిస్తారు అట్లా అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేశాడు. సరే అని చెప్పి నేను దిగాను, ఓకే. ఇంకోటి ఏం తెలుసా, నాన్ సింక్ డైలాగులు, నాన్ సింక్ సీన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో ఆ సినిమాకి వచ్చారు తెలుసా, ఇప్పుడు మేమందరం మేము మా టీం అందరం ఖాళీగా ఉన్నాము, ఏదో ఈ సార్ ఒకరు దొరికాడు అంటే, సార్ అంటే ఐ మీన్ బకరా, నేను దొరికాను, దీన్ని స్టార్ట్ చేద్దాము, చేసి షోయింగ్ చేద్దాం, హంగామా చేద్దాం అటు ఇటుగా. తీరా చూస్తే ఈ మనం ఎవరు సహకరించకుండా ఉంటే ఇతను మర్చిపోతాడు, సినిమా డ్రాప్ అయిపోయి ఆగిపోతుంది అనే ఉద్దేశంతో టైం పాస్ కోసం స్టార్ట్ చేశారండి అది. సో నాలో ఉన్న స్పిరిట్ అంటే సినిమా తీయాలని ఒక యాంగ్జైటీ ఉంది కదా, ఆ కారణం చేత నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి మేము గజ్వేల్కి వెళ్ళాము షూటింగ్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 డేస్గా తెలిసింది నాకు వీళ్ళ వ్యవహారం ఏంటి, ఈ ఆర్టిస్టులు వీళ్ళ యొక్క బిహేవియర్, వీళ్ళ పద్ధతులు ఎలా ఉంది ఏ సంగతి అనేసి. అక్కడి నుంచే నాకు విసిగెత్తి సెకండ్ డేనే చెప్పాను, పట్నాయక్ అవసరం లేదు, ఈ సినిమా క్లోజ్ చేసేయండి,
అని చెప్పాను. అయినా కానీ మళ్ళా ఇక్కడికి వచ్చి మనం అందరం వెళ్ళిపోతే ఇట్లా షర్మింగ్ వెళ్ళిపోతే బాగుండదు, ఇండస్ట్రీ మీద ఉన్న గుడ్ ఇన్ఫర్మేషన్ బ్యాడ్ అయిపోతుంది అని నాకు అంతరాత్మకు తెలిసి నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో అలా చేస్తూ ఉన్నాను, బాగానే ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, బాధాకర విషయం ఏంటో తెలుసా, సినిమా పూర్తయిపోయింది, తిరిగి వస్తాను అంటే టాకీ పార్ట్ పూర్తి చేసాం. తిరిగి వస్తుంటే నేను 4 కార్లు పెట్టాను, వాళ్ళకందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ చేశాను, కానీ నేను కూర్చోడానికి ప్లేస్ లేదండి. చివరికి నా బైక్లో నేను గజ్వేల్ నుంచి హైదరాబాద్కి వచ్చాను. ఒక ప్రొడ్యూసర్కి ఇంతకంటే నీచమైన బాధాకరమైన ఉంటుందా? నిర్మాతగా ఆర్థిక ఒత్తిడి, డైరెక్టర్గా సృజనాత్మకతను, ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? చెప్పాను కదా, సినిమా ఇంట్రెస్ట్ ఉన్నబట్టే ఇది చేయాలి, మనం ఒక ఇండస్ట్రీలోకి తొక్కుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను కళామ తల్లిని నమ్ముకున్నానండి. నమ్ముకున్నాను కాబట్టి ఆ కళామ తల్లి నన్ను నడిపించి సినిమాని పూర్తి చేసి రిలీజ్కి సిద్ధం చేయడానికి వచ్చిందంటే కళామ తల్లి అనుగ్రహం, నా తల్లిదండ్రుల అనుగ్రహం, దైవకృప. కానీ ఈ మిగతా వాళ్ళు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఓన్లీ కళామ తల్లిని అమ్ముకునే వాళ్ళే, నమ్ముకొని ఎవరు రాలే. అందుకే ఈనాటికి వాళ్ళు ఖాళీగా ఉన్నారు తప్ప ఏదో పెద్ద బిజీగా ఆర్టిస్టులు ఏం కాదు. కానీ మొత్తానికి అది చెప్పాలంటే నన్ను చాలా నమ్మించి మోసం చేశారు, నట్టేట ముంచారు. సో ఫైనాన్షియల్గా నాశనం చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులలో అత్యద్భుతంగా నటించిన నటులు ఎవరు? దీంట్లో 100% విజయ్ కుమార్ అండి, నున్నా విజయ్ కుమార్. ఆయన నా పెద్దలుడిగా చేశాడు ఆ సినిమాలో. సో అతను నా దగ్గరకు వచ్చాడు, అంటే వచ్చిందంటే పట్నాయక్ ద్వారా వచ్చాడు. ఈ కామెడీ సీన్స్, హాస్యంగా సంబంధించినవి చాలా అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. నేను చూసిన విజయ్ అంటే యాక్చువల్గా నాకు ఇతను 20 years ఓల్డ్ తెలుసు నాకు. ఆయన సండే నా సినిమాలో హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ చేశాడు, అప్పుడే నాకు తెలుసు. కానీ మధ్యలో మాకు కమ్యూనికేషన్ తగ్గిపోయింది. సో ఈ సినిమా మేము అనుకున్నప్పుడు ఆఫీస్ తీసి అక్కడ ఆడిషన్ అంతా పెడుతున్నప్పుడు ఈ పట్నాయక్ అనే వ్యక్తి ఆ విజయ్ కుమార్ గారిని తీసుకురావడం జరిగింది. సో నాకు తెలియదు అతను ఇతర విషయం. అప్పుడు అతను సన్నగా ఉండేవాడు, ఇప్పుడు దీంట్లో కొంచెం లావుగా కొంచెం రొమాంటిక్గా తయారైనాడు. అయితే ఈ లొకేషన్లో మాత్రం సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ అద్భుతం, చాలా బాగా చేసి నేను ఇలా చేస్తాను అనుకోలే. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈసారి ఇతను పెట్టి ఇంకో సినిమా చేస్తే బాగుంటుంది అనే ఫీల్ లాగా తీసుకొచ్చాడంటే అతను అట్లనే మెయిన్. సో పట్నాయక్ కూడా అతనితో పాటు అంటే ఈక్వల్గా చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆయనలా చేయలేకపోయాడు. ఈ చిత్రం ఏ వయసు వారికి నచ్చుతుందని మేము భావించవచ్చు? అన్ని ఏజ్లు అండి. ఎందువల్లంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. సినిమా కంటెంట్ బాగుంటే చూడండి 80,000 ముసలాడైనా చూస్తారు. అది కూడా ఆయన ఒక ఫ్యామిలీ కదా. ఒకప్పుడు కొడుకుని, కోడల్ని, కూతుర్ని అందరూ చూసి పైకి వచ్చినోడే, ఆ ఏజ్కి వచ్చినోడే కదా. కాబట్టి ఇక్కడ ప్రతిదీ వాళ్ళకి కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది, సో ఎమోషనల్ ఉంది, విత్ ఫైట్స్ ఉన్నాయి, విత్ రొమాన్స్ ఉంది. కాబట్టి ఆల్ ఆడియన్స్కి ఈ సినిమా రీచ్ అవుతుందని 100% నేను చెప్పగలను. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా మీరు కంటెంట్ మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశారు? విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని 100 కోట్లు సినిమాలు తెస్తుంటారు, కంటెంట్ లేకపోతే ఎవరు చూడరు. చిన్న సినిమా ఉండండి, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్ళకి నచ్చింది అనుకోండి నెత్తిన పెట్టుకుంటారు. ఇది కంటెంట్ నచ్చాలి, అది ఏ ఆడియన్స్ పర్లేదు, అన్ని ఆడియన్స్ అంటే అందులో మన సినిమాలో చక్కగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, విత్ రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. మంచి ఫీల్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. అలాగే ఇక్కడ మనకి బడ్జెట్ చిన్న బడ్జెట్ సినిమా అయినా చక్కగా బాగా స్క్రీన్ ప్లే అద్భుతంగా తయారు చేశాను. ఆ విధంగా సినిమా మంచి అవుట్పుట్ రావడం జరిగింది. సో ఏ 100 కోట్లు పెట్టినా, ఎంత భారీ బడ్జెట్ సినిమాలు పెట్టినా కంటెంట్ లేదే సున్నా, నా ఫీలింగ్. ఇప్పటి వరకు పట్నాయక్ గురించి చెప్పారు, ఆయన గురించి మేము ఎక్కడ వినలేదు. ఆయన ఎవరు, మీకు ఎలా పరిచయం? అయితే ఈ పట్నాయక్ ఒక పద్మశ్రీ అనే ఒక సినిమా తీశాడండి. యాక్చువల్గా ఇతను తెలుగు.comలో ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసుకునే వ్యక్తి అంట. ఆ తర్వాత ఏదో 4 ప్రొడ్యూసర్లు నమ్మించి ఈయన సినిమా తీశాడు. ఈయన టాలెంట్ ఏంటంటే
ఎంతటి గొప్ప పనైనా అద్భుతంగా చెప్పగలడు, అంత టాలెంటెడ్. సో విషయం ఏంటంటే ఆ నలుగురు ప్రొడ్యూసర్ని పక్కన పెట్టేసి ఈయన భార్య పేరు వేసుకొని ప్రొడ్యూసర్గా వాళ్ళందరినీ నాశనం చేసి ఇతను ఒక్కడే బాగుపడ్డ మేధావి. అలాగే నా సినిమాకు కూడా, ఈ సినిమాకి నేను లొకేషన్లు తీసుకొచ్చాను, నేను అది చేశాను, ఇది చేశాను, సో నాకు కూడా ఇంత పార్ట్నర్షిప్ ఇవ్వు అని చెప్పి చాలా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. చివరికి హైలైట్ ఇష్యూ ఏంటంటే ఈ హార్డ్ డిస్క్ని కూడా తీసుకొని తన దగ్గర ఉంచుకొని బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి ఇది ఫిల్మ్ ఛాంబర్ దాకా కేసు అయ్యి ఆ ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు దీన్ని సంధి చేసి మీరు ఇవి తీసుకెళ్ళిపోండి సినిమాని, లేదా నీకు నచ్చితే ఒక పని చేయి, నువ్వు కట్టిన పెట్టుబడి మొత్తం వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళకి మీరు సినిమా వేయడానికి సిద్ధం అంటే దాన్ని కూడా ఓకే అన్న. కానీ చివరికి వాళ్ళు ఏమన్నారంటే నాకే ఇచ్చేసారు సినిమా, వాళ్ళు తప్పుకున్నారు. సో అప్పుడు ఏం చెప్పాడంటే ఈ సినిమాకి సహాయ సహకారం ఫుల్ అని నేను అందిస్తానని అని చెప్పాడు. చివరికి ఫైనల్గా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైంలో, డబ్బింగ్ టైంలో అతను డబ్బింగ్ రాకపోగా మిగతా 6 మంది ఆర్టిస్టులు డబ్బింగ్ రానియకుండా ఆపిన మహానుభావుడు ఒకటి. ఇంకొక విషయం చెప్పనా, నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ని, నేను ప్రొడ్యూసర్ని, నేను రైటర్ని, నేను ఆర్టిస్ట్ని అంటాడు. అన్ని చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసిన వ్యక్తి తప్ప ఇతనికి డైరెక్టర్గా వర్క్ తెలియని వ్యక్తి. ఇతన్ని నమ్మి ఎవరైనా ముందుకు వచ్చారంటే వాళ్ళు నాశనమే. సో నన్ను ఎంత క్షోభ పెట్టాలో అంత క్షోభ పెట్టాడు. ఇక్కడ లొకేషన్ల దగ్గర కమిషన్లు, ఫుడ్ దగ్గర కమిషన్లు, సో ప్రతి దాంట్లో కమిషన్లు. ఇతని పేరు ఎస్ఎస్ పట్నాయక్ అనుకున్నా, కానీ పులిహోర పట్నాయకు, ప్యాకేజీ పట్నాయకు, సో కమిషన్ల పట్నాయక్ అని నాకు మా సినిమా ద్వారా తెలిసింది. సో కాబట్టి నేనేమంటానంటే ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ ఇండస్ట్రీలో. అంటే కృష్ణానగరు, ఇందిరానగరు, సో యూసఫ్ కూడా ఇట్లాంటి వర్క్స్ ఉన్నాడు. నేను ఇండస్ట్రీలో అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ అని అంటే కానీ ఏమీ వర్కులు తెలియని వాళ్ళు అనవసరంగా కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు నమ్మి మోసపోవద్దని నా మనవి. ఆర్టిస్టులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు, కానీ టెక్నీషియన్స్ మీకు ఎలా సహకరించారు? అయితే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్గా దేవరాజు గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ దేవరాజు గారు యాక్చువల్గా చాలా సినిమాలకు, చిన్న సినిమాలకి మంచి దేవుడు లాంటి వ్యక్తి ఆయన. సో నాకు చక్రి అనే ఒక అతను ద్వారా పరిచయం ఆయన, దేవరాజు మాస్టర్ గారు. ఈ చక్రి అనేవాడు ఎవడంటే ఈ పట్నాయక్ అనే వ్యక్తి ద్వారానే పరిచయం నాకు ఆయన. అయితే ఆ చక్రి పరిచయం చేశాడు, దేవరాజు గారు మన ఆఫీస్కి వచ్చారు, కూర్చొని మాట్లాడినాము, డిస్కస్ చేసాము. ఈ పట్నాయక్ ఆ సందర్భంలో అక్కడికి వచ్చి చూసి మాట్లాడి తట్టుకోలేకపోయాడు. ఏం సార్ ఆయన ఎందుకు తీసుకొచ్చారు మీరు? నా ద్వారా వచ్చింటే మీకు ఇంత ఖర్చు తగ్గుండేది, మీరు అనవసరంగా చక్రి ద్వారా వెళ్ళారు, ఈ క్రెడిట్ అంతా చక్రికి పోయింది, నాకు పోలేదని ఈర్ష్యపడిపోయాడు. అర్థమైందా? సో నేనేమంటానంటే ఎవరి ద్వారా వస్తే నేముంది, మనకు సినిమా అవుట్పుట్ మంచిది కావాలి కదా, మనకి సినిమా బాగుండాలి కదా అని ఆలోచించాలి. కానీ మీరు ఎందుకు ఇలా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారనే కానీ అని అతనితో గొడవ పడడం జరిగింది, నెంబర్ 1. సో నెంబర్ 2 ఏంటంటే ఇతను అయినది ఏం తెలుసా, కాసు మనము ఈ ఫైట్స్ ఇలా కట్టేవాళ్ళము, మనం అలా చేసేవాళ్ళము, రోపులు పెట్టేవాళ్ళము అని ఏదో మేనేజ్ చేయడానికి చేశాడు. నాకు అనిపించింది ఏంటంటే ఈ లోపల ఇంతసేపు మన సినిమా తీసాం కదా, ఈ సినిమా తీసిన అందరిలో ఇతను ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకుంది, ఎక్కడెక్కడ ఏం చేసింది, ఎక్కడెక్కడ నన్ను ఇబ్బంది పెట్టి నాకు ఐడియా ఉంది. కాబట్టి ఈ ఫైట్ కూడా ఇంత ఖర్చు అవుతుందని చెప్పి దాంట్లో కూడా 100% కమిషన్లు తీసుకుంటాడు. అది మిస్ అయింది కాబట్టి అతని ఇరిటేషన్ బయట పెట్టాడని నాకు అర్థమైంది. సో నెంబర్ 1 విషయం ఏంటంటే ఎక్సలెంట్ ఫైట్ మాస్టర్ ఆయన దేవరాజు మాస్టర్ గారు. ఎక్సలెంట్ విషయం చెప్పిన లొకేషన్లో కూడా 7 o'clock మన షూటింగ్ స్టార్ట్ అంటే 6 o'clock రెడీ అయిపోయాడు మహానుభావుడు ఆయన అసిస్టెంట్లు అందరూ కలిసి. అంతేకాకుండా మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మనం బ్రేక్ ఇచ్చినప్పుడు తినేటప్పుడు ముందు ఆయనే రెడీ ఏం లేటు అనేసి ఆయన మమ్మల్ని అలర్ట్ చేస్తున్నాడు. అంటే అంత డెడికేషన్ ఉన్న పర్సన్ని, మహానుభావుని నేను ఇంతవరకు చూడలేదు. కానీ చాలా చక్కగా మాకు కంపోజ్ చేశాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఫైట్స్లో చాలామంది దెబ్బలు గాయాలు తగులుతుంటాయి, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా మంచిగా కంపోజ్ చేశారు. సో నాకు కూడా మంచిగా కంపోజ్ చేశారు ఆయన. సో మొత్తానికి ఒక ఆహ్లాదకరంగా హ్యాపీగా ఒక 5 days ఆ ఫైట్స్ కంపోజ్ చేయడం, షూట్ పూర్తి చేయడం జరిగింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలి అని మీరు చెప్పాలంటే ఒక వాక్యంలో ఏం చెప్తారు? చూడమని నేను చెప్పను ఎవరిని. ఎందుకు చెప్పనంటే టైటిల్ చూడండి. ఇంకొకటి ఈ సినిమా ఏంటి అని దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిల్మ్ ఛాంబర్లో మేము సెన్సార్
వెళ్ళాము సినిమాకి. ఆ సెన్సార్ ఒక 5 మంది సభ్యులు కలిసి చూసి సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎలా అంటే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. ఇది యూఏ సర్టిఫికేట్ ఇస్తేనే ఈ సినిమా కంటెంట్ అనేది అర్థమైపోతుంది ఎవరికైనా. మనం చెప్పాలి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇది అదని మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఇచ్చిందే అంటే ఒక మేధావులు వాళ్ళు, నాట్ ఆర్డినరీ పర్సన్ ఇన్ సెన్సార్ బోర్డ్ ఆఫ్ సభ్యులు మెంబర్స్. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఉంటేనే కంటెంట్ ఉంటేనే వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఏ ఇవ్వాలా యూఏ ఇవ్వాలా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు నాకు ఇచ్చారు. పైగా వాళ్ళు నన్ను అభినందించింది సబ్జెక్ట్ ఏం తెలుసా, సార్ మంచి టైటిల్, అందులో 1 man షో, మీరు మంచిగా కష్టపడ్డారు, సినిమా బాగా వచ్చిందని నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అది చాలు. ఏది సినిమా విజయవంతం సక్సెస్ఫుల్ కావడానికి ఇదొకటి నాకు అనిపించింది. ఈ చిత్రం తర్వాత మీరు ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు మీరే ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి మీరు తీయబోయే సినిమాల్లో మీరే డైరెక్ట్ చేస్తారా, బయట వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తారా? ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? విషయం ఏంటంటే, నేను ఈ ఒక సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చాను, కళామతల్ని నమ్ముకొని. ఏంటంటే సంవత్సరానికి కనీసం 2 సినిమాలు తీయాలి. సో ఆ 2 సినిమాలకి కథలు నేనే రాసుకోవాలి, నేనే ప్రొడ్యూస్ చేయాలి, నేనే డైరెక్షన్ చేయాలి. సో 10 మందిని అవకాశాలు కల్పించి ఆదుకోవాలి అని ఒక కాన్సెప్ట్తో ఉన్నాను. ఒకవేళ ఎవరన్నా మంచి ఇంప్రెస్ ఉన్న సబ్జెక్ట్ చెప్తే బయట వాళ్ళైనా నేను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమే. సో వాళ్ళు కథలు తీసుకొస్తే వాళ్ళ కథల్లో నేను మంచి కంటెంట్ ఉంది అనిపిస్తే డెఫినెట్గా నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఒకటి. రెండవది, వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ మా సర్కిల్ ఎవరైనా మన శ్రేయభిలాష్లో మీరు సినిమా తీశారు కదా, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇండస్ట్రీలో, కాబట్టి మీరు ఒక మంచి కథ ఉంది, మీరు డైరెక్షన్ చేయమంటే చేయడానికి సిద్ధమే. నాకు ఏదైనా పర్లేదు ఇండస్ట్రీలో ఒక పని, అది డైరెక్టరా లేకపోతే ప్రొడ్యూసరా లేకపోతే యాక్టింగా అనేది అనవసరం, ఒక పని కావాలి. ఆ పని కోసం నేను ఎదురు చూస్తుంటాను. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాతో పాటు ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత 3 ప్రాజెక్టులు ప్లాన్ చేశాం. ఈ 3 ప్రాజెక్టులకి ఒక మిత్రుడి ద్వారా ఒక అబ్బాయి పరిచయమైన నాకు. ఆయన అంటే పేరు ఎందుకు ఇప్పుడు చెప్పను, తర్వాత నేను రివీల్ చేస్తాను. ఆయన ఒక కథ చెప్పాడు, అద్భుతంగా ఉంది ఆ కథ. ఆ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడం జరిగింది. నెంబర్ 1. సో అదొకటి. ఆల్రెడీ మేము ప్రొడక్షన్ నెంబర్ 2 రుద్ర అనే సినిమాని పోస్టర్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో చాలామంది రిలీజ్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అద్భుతంగా. సో ఇది ఒకటి. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడని చెప్పాను కదా, ఒక మిత్రుడి ద్వారా పరిచయమైనాడని, ఆయన డైరెక్షన్లో సినిమా ప్లాన్ చేస్తాను. సో ఇది కాక ప్రేమ గులాబీలు అని ఒక మంచి ఎమోషనల్ లవ్ సబ్జెక్టు నేనే కథ రాస్తున్నాను. సో ఇది పూర్తయిన తర్వాత ఎలా ముందుకెళ్తుందో డిసైడ్ చేస్తాను. ఇప్పటికైతే అప్కమింగ్ ఈ 3 ప్రాజెక్టులు వెయిటింగ్లో ఉన్నాయి. వెరీ గుడ్ అమ్మా. కొత్త వాళ్ళు రాండి. ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఒకప్పుడు చిత్తూరు నాగయ్య గారు హీరో, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు. ఆ తర్వాత అందరితో ఇండస్ట్రీ ఆగిపోలేదు, ఆ నుంచి ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు, నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు, ఆ తర్వాత వెంకటేష్ గారు వచ్చారు, సో నాగార్జున గారు వచ్చారు. సో ఆ తర్వాత ఆగిపోలే ఇండస్ట్రీ మళ్ళీ ముందుకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అలాగే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఇట్లా ఈ కోవ నుంచి వచ్చింది. వీళ్ళ మధ్యలో కూడా మధ్యలో నాని గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళు రవితేజ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. వెళ్ళడంలే, దున్నుతున్నారు, నాగలు పెట్టి మరీ దున్నుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. టాలెంటు, కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సక్సెస్ఫుల్ సాధించగలరు. కాబట్టి ఇండస్ట్రీకి అయ్యో అక్కడికి వెళ్ళాలంటే రూట్ ఏంటి మనకి తెలియదే, అదిలే ఇదిలే అనుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా కొత్త వాళ్ళకి ద్వారం తెరిచే ఉంటుంది ఏది ఇండస్ట్రీ. కానీ పట్నాకి లాంటి వాళ్ళ దగ్గర పడి నాశనం కాపాకండి. ప్రొడక్షన్ చేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైనా కానీ. ఎందుకంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను నాకు ఇండస్ట్రీలో ఎంత ఎక్స్పీరియన్స్ అంటారు, కానీ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండేది ఉంది లేదనేది మనకు చెప్పాలే. మన సినిమా చెప్తుంది నీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఏందనేది. 100 చెప్పచ్చు, మాటలు వేరు, హృదయంలో నుంచి మాటలు వేరు, గొంతులోంచి వచ్చే మాటలు వేరండి. ఎందుకంటే ఇది సబ్జెక్టు కాబట్టి ఎవరైనా రావచ్చు. సో వెల్కమ్. హ్యాపీగా గ్రీన్ కార్పెట్ పరిచయం ఉంటుంది ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు రాండి, మీ టాలెంట్ నిరూపించుకోండి. ఒకవేళ ఎవరైనా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళు ఉంటే మీరు దయచేసి నన్ను సంప్రదించవచ్చు.
నేను మీకు అవకాశాలు ఇస్తాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను కళామ తల్లిని నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకుంటే రండి, అమ్ముకునే వాళ్ళైతే రాబాకండి. ఇది సంక్రాంతి అంటేనే రంగుల వల్లి, రంగురంగుల ఆనందకరమైన ఆనందకరమైన పండగ. ఆ పండగకి తగ్గట్టు ఏమైతే ఉంటాయో ఎద్దుల పందాలు, కోళ్ళ పందాలు, పేకాట, బావమరుల అల్లర్లు, తల్లిదండ్రుల ప్రేమలు, సో పండగ లక్ష్మీదేవి పంటలు ఇంటికి రావడం, రుచికరమైన ఆహ్లాదకరమైన వంటలు ఉండడం, అలాగే గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ఇవన్నీ ఎలా ఉంటాయో అవన్నీ కలగలిపిన సినిమానే సంక్రాంతి అల్లుళ్ళు సరదాల మామ. సో నేను ఫస్ట్ టైం సరదాల మామగా యాక్ట్ చేశాను స్క్రీన్ మీద, అని ఫస్ట్ టైం చేయడం. సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటే నేను కూడా, అంటే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ నాకు ఎలవేళ ఉంటే నేను కూడా మీకు రుణపడి ఉంటాను. మంచి మంచి కంటెంట్లతో నేను సబ్జెక్టులు తీస్తాను. పైగా ఇంకోటి, నేను తీసే సినిమాలన్నీ పర్ఫెక్ట్గా నాకు ఆదర్శం ఎవరంటే కె విశ్వనాథ్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ టైటిల్స్, వాళ్ళ సినిమాలు చాలా పద్ధతిగా చక్కగా ఉంటాయి. అదేవిధంగా నేను తీసి మీ మన్ననలు పొందుతానని ఆశిస్తూ ఇట్లు సెలవు. జై శ్రీరామ్. మీ సంక్రాంతి అల్లుళ్ళు సరదాల మామ. ఇది మిత్రులారా, కుటుంబ భావోద్వేగాలతో నిండిన చిత్రం సంక్రాంతి అల్లులు సరదాల మామ. మొదటిసారి దర్శకుడు, నిర్మాతగా వచ్చిన శ్రీ మాస సాయికృష్ణ గారికి మన సంపూర్ణ మద్దతు అందిద్దాం. మీ విలువైన సమయాన్ని, మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సాయికృష్ణ గారు. సంక్రాంతి అల్లులు సరదాల మామ కుటుంబ ప్రేక్షకులకు ఒక మధురమైన అనుభూతిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రేక్షక దేవుళ్ళారా, తప్పకుండా థియేటర్లో ఈ సినిమాని చూసి నచ్చితే 10 మందికి చెప్పి మీరు సినిమాలు చూసేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.